కృపయే నిరంతరం నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము. ప్రీతితో మా స్తుతులర్పించెదము. దాక్షిణ్య ప్రభువా, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సంఖ్య 192. నా ప్రియుడా, పాప విమోచకుడా. 192. నా ప్రియుడా, పాప విమోచకుడా.
విమోచకుడా. ప్రభు యేసు నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు యేసుని రక్తమందు లభించెను స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవము పొందెదము నిశ్చయం. యేసుని నిత్య జీవం పొందెదము నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్య తేజసు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్య తేజసు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో. సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో. నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు నా ప్రియుడా, పాప విమోచకుడా. ప్రభు యేసు పూర శబ్దముతో నీవరుదించు దూతలతో. పూర శబ్దముతో నీవరుదించు దూతలతో. నాకై గాయపడిన బంగారు నీ మోమున్. నాకై గాయపడిన బంగారు నీ
రక్షణతో నీరీక్షించెదను రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షము చెంత జీవనదిని చేరి జీవ వృక్షము నా చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా చకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు పాడు పడదాం టైం లేదు చాలు ఆరాధన కొరకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథము నుండి ఒక లేఖన భాగం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రేమగలన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, ఈ సంవత్సరం మీరు ఇచ్చిన సంఘ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా ప్రభా సార్వత్రిక సంఘం యొక్క వాగ్దానములో మా ప్రభా ఆరాధన కొరకు మేము ధ్యానిస్తుండగా మీ సహాయం మేము కోరుకుంటున్నాము నాయన. కనికరించండి, దయ చూపించండి, మీ తలంపులు మాకు దయచేయండి, మీరే మహిమ పొందండి. మా తండ్రి కనికరించమని, కృప చూపించమని, మీ మాటలు మాకు అనుగ్రహించి ఆరాధికులుగా మమ్మల్ని చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సంవత్సరం మరి హెబ్రోన్ సంఘం వారు సార్వత్రిక సంఘానికి వాగ్దానాలు సిద్ధపరిచి మనకు పంపించారు. అందులో మరి 3వ వాగ్దానం ఆరాధన కొరకు అనుకూలంగా ఉంటుండగా ఆ వాక్యం ధ్యానించేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఈ లేఖన భాగం మనం చదివినప్పుడు ఎంత మరి మధురమైనటువంటి వాక్యం ఉందో మనం గమనించాలి. ఏమండి, సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి, ఎవరికండి కాపరి? రక్షించబడినటువంటి దేవుని బిడ్డలకు గొర్రెపిల్ల కాపరిగా ఉంటున్నాడు. రక్షించబడిన బిడ్డలకు గొర్రెపిల్ల
అనగా యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాపరి, రాత్రి కూడా మనం విన్నాం. కాపరి అంటే మనల్ని కాపుదల చేసేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనలను పోషించేవాడు కాపరి. మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు దావీదు మహారాజు. ఏమండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనగా దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే యెహోవా నా కాపరి అంటున్నాడు. దావీదు తనకిచ్చిన, తండ్రి ఇచ్చిన గొర్రెల కాపరి అయితే దావీదును కాపుదల చేసే దేవుడు యెహోవా నా కాపరి అంటున్నాడు. ఎంత చక్కని తలంపులు ఉన్నాయో చూడండి. మనందరికీ కాపరిత్వం కలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి నేను వాటిని, ఆ మాట చదువుకున్నానండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కాపరి విషయంలో చాలా మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుండి కూడా చాలా అన్నీ కూడా ఆ కాపరి గురించి రాసినటువంటి మాటలే. 2వ వచనం చదువుతున్నాను, గమనించండి. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఏమండి, గొర్రెల కాపరి ద్వారమున ప్రవేశిస్తాడు. వేరే దారులుంటూ ఏం ఉండవు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. కొంతమంది కాపరులు దొడ్డిదారిని కూడా వస్తుంటారు. మన ప్రభు అయితే ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరిని వ్రాయబడింది. అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఏమండి, సొంత గొర్రెలకు పేరు పెడుతున్నాడు. మనం కనుక పెట్ యానిమల్స్కి పేర్లు పెడతాం కదా, ఏమని పెడుతుంటాం? చక్కని పేర్లు పెడుతుంటాం. మరి నా జ్ఞాపకం అట్లా రకరకాల పేర్లు పెట్టుకొని ముద్దుగా పిలుచుకుంటాం. ఆ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనలో పేరు పెట్టి పిలిచే కాపరిగా ఉన్నాడు. ఏమండి, ఒక్కొక్కరు పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరు ఆయనకి తెలుసు, ముందుగానే తెలుసు. నీకు జయశ్రీరావు గారు పేరు పెట్టక ముందే యేసు ప్రభువుకి ఆ పేరు తెలుసు. ఏమండి, ఆ విధంగా గొర్రెల కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచేవాడుకున్నాడు. 4వ వచనం, తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఏమండి, మన గొర్రెల మందరకు ఆయన ముందుగా నడిచేవాడు. 2వ వాగ్దానం అది. మన ప్రభు మనకు ముందుగా నడిచి వెళుతుంటాడు. గొర్రెలు అతని స్వరం ఎరుగును, అవి అతనిని వెంబడించును. ప్రియమైనవారా, యేసు ప్రభువును వెంబడించే ధన్యత మనకు ప్రభు ఇచ్చాడు. ఆయన మన కాపరిగా ఉండి ముందుగా నడుస్తున్నాడు. ఆయన అడుగుజాడలో మనం నడిచే వారం ఉన్నాం. ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జడలలో నడిచెదను, తన అడుగు జడలలో నడిచెదను. ఎట్లా తెలుసు? గొర్రెలకు తన అడుగు జాడలు ఎట్లా తెలుసండి? షీప్ ఓ షీప్, డూ యూ నో ద రోడ్ అని చక్కని ఇంగ్లీష్ పాట ఉంది. షీప్ ఓ షీప్, డూ యూ నో ద రోడ్, ఐ నో ద రోడ్ అని ఏదో మంచి జ్ఞాపకం అట్లా చిన్నప్పుడు పాడిన పాట. ఎట్లా తెలుసు నీకు గొర్రెపిల్ల? ఆయన మార్గం నీకు ఎట్లా తెలుసు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్చిన రక్తపు మరకలు ఆ రోడ్డు మీద ఉంటుండగా ఆ దారిలో, ఆ రక్తపు మరకలు ఉన్న దారిలోనే నడిచెడుతున్నానని గొర్రెలు చెబుతున్నాయి. ప్రియమైన వారరా, మన మార్గం కూడా యేసు ప్రభు మార్గంలో మనం పోవాలి. ఏమండి, యేసు ప్రభు యొక్క సారూప్యులకు మనం మారాలి. ఆయనతో నడిచినప్పుడు ఆయన వారిగా ఉంటాం. ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన సారూప్యులను మనం నడిపించేవాడుకున్నాడు. మీకు ఒక మర్మం చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఉన్నటువంటి
ఆ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు సారూప్యాన్నే కలిగి ఉన్నారు. అందుకనే రాను వారు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎవరో మాకు అర్థం కావట్లేదు, అందరూ ఒకే రకంగా ఉన్నారు, నువ్వు ఏమైనా పట్టిస్తావా అని యోధాని అడిగితే ఆల్రెడీ నేను పట్టిస్తాను, ఏం తెస్తావన్నాడు. ఎంత ఇస్తామన్న వెంటనే 30 నాణాలు తూచి ఇచ్చేసేసారు. ఇచ్చేసి చూపించ అప్పుడు యూదా వెళ్ళి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు గనక ఆయన సారూప్యం వాళ్ళలో ఏర్పడింది, ఆయనకు లాగానే ఉన్నారు. ఏమండి, మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ఆయనను పోలి ఉందము అని రాశాడు. ఆయనను పోలి ఉందము. మనం ఎక్కడ, మన స్వరూపం ఎక్కడ, మన ఫోటోలు ఎక్కడ, ఏమండి మన ముక్కు బాగోదు, మన పెదాలు బాగోవు, మన కళ్ళు బాగోవు, అయినప్పటికీ ఆయన సారూప్యం ప్రభు మనకిచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. ఎంత కృప కలిగిన దేవుడో చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ప్రభువా నీ సారూప్యం నాకు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నావు, నీ వందనాలు. మన ఆరాధన అది. నీ మార్గంలో నన్ను నడిపిస్తున్నావు, నీ వందనాలు చెల్లిస్తున్నాను, అది మన ఆరాధన. ప్రభువా నువ్వు నన్ను పోషిస్తున్నావు, నీ వందనాలు. నువ్వు నాకు కాపరిగా ఉన్నందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాను, అది మనం ఆరాధించవలసిన వారు అనుకుంటాం. ఇంకా చూద్దామండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి నడిపిస్తున్నాడండి? మనల్ని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. ఎక్కడికి? జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. అంటే జీవజలముల బుగ్గ అంటే ఏంటి? జీవజలములు ఊరుతూ ఉంటాయి అక్కడ. మీకు తెలిసినో లేదో, నీటి ఊట మీరు ఎప్పుడైనా చూసినట్లయితే నిజంగా మీరు చాలా సంతోషపడతారు, హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది. జీవజలములు నీటి బుగ్గల జల దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? బావి తవ్వే వాళ్ళు చెబుతారు, సార్ జలబడింది అని అంటారు. ఎంత సంతోషం అండి! బావిలో జలబడ్డప్పుడు మనకెంతో సంతోషంగా ఉంటుంది. మంచినీళ్ళే సార్, రుచి చూసాం మేము, మంచినీళ్ళే, ఉప్పు నీళ్ళు కాదు. ప్రియమైన మనం ఎంతో సంతోషిస్తాం. ఆ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవజల బుగ్గల యొద్దకు, జీవజలముల బుగ్గల దగ్గర, ఆ బుగ్గ దగ్గరికి తీసుకెళ్ళి. బుగ్గ అంటే అది ఉద్భవించేటువంటి ప్రదేశం. చిన్నప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు పొలాల మీద పడిపోయి వేరుశనకాయలు పీక్కొని, ఆ చెట్లు పీక్కొని అక్కడే వాటితోనే మంట వేసేసి ఆ మంటలో కాయలు కాల్చి ఒక్కొక్కళ్ళు సుమారు ఒక 2-3 సేర్లు లేదా ఇంకెక్కువే తిన్నంత తిని సమృద్ధిగా తిని చేపుకుంటూ వచ్చి ఆ వాగులో ఇసుకట్ట పక్కన తీస్తే కొంచెం తీస్తే నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లు తాగినప్పుడు ఎంత మధురంగా ఉంటుందండి. మీకు తెలియదు అవన్నీ. ఆ రోజులు గడిచిపోయినాయి, ఇప్పుడు అంత కాలుష్యం వచ్చింది. ఇప్పుడు అటువంటి నీళ్లు తాగినా కూడా ఇంటికి వచ్చేసరికి జ్వరం వస్తుంది. ప్రియమైన అటువంటి ఈ నదుల్లో జీవజలములు కాదు మన ప్రభు ఇచ్చేది. యేసు ప్రభు సమరయ స్త్రీతో ఏం చెప్పాడండి? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని అన్నాడు. మనకు జీవజలములు ఇచ్చేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మనం తృప్తిపరిచేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన అటువంటి జీవజల నదుల బుగ్గల యొద్దకు మనం నడిపించేవాడుకుంటున్నాడు. పరమగీతంలో ఒక మాట చదువుకుందామండి. 4వ అధ్యాయము పరమగీతము 4వ అధ్యాయము. పరమగీతములు అనకూడదు, ఇదంతా ఒకటే కీర్తన కాబట్టి పరమగీతము. యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించినటువంటి ఆ ప్రేమను వర్ణించేటువంటి కీర్తన పరమగీతము, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. చాలా. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము అంటున్నాడు. ప్రియమైనవారా, ప్రాణేశ్వరి, సహోదరి అని పిలిచేది ఎవరినంటే ప్రాణానికి ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి లైఫ్ మేట్. ఏమండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఆ విధంగా ప్రేమించేవాడుకున్నాడు. అందుకనే నా సహోదరి అంటున్నాడు.
పరిణయం ఆడకముందు సహోదరి, పరిణయం అయిపోయిన తర్వాత ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. ప్రియమైన సొంత చెల్లెల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో, ఎటువంటి ఆప్యాయత చూపిస్తారో అటువంటి ప్రేమ పెళ్ళైన తర్వాత అంతకంటే ఎక్కువ ప్రేమ భార్య పట్ల చూపిస్తారు. సంఘాన్ని దేవుడు యేసుప్రభు పిలుస్తున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. సహోదరి అంటే తప్పు లేదండి ఇక్కడ, ఎందుకంటే ఆయన మన అందరికీ సహోదరుడే. నీకు నాకు అందరికీ సహోదరుడు యేసుప్రభువారు. ఆయన జ్యేష్ఠ పుత్రుడు, మనం అందరం కూడా ఆ తర్వాత జన్మించినటువంటి వాళ్ళం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా అనే పాట ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహోదరుడు, ఆయన జ్యేష్ఠపుత్రుడు. ఆయన తర్వాత మనం ఆత్మ ద్వారా జన్మించబడ్డాం, తిరిగి జన్మించినాం. కాబట్టి మనం ఆయన పిల్లలము. ఇక్కడ ఏమంటున్నాడండి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము. ఉద్యానము అంటే సంఘం. జ్ఞాపకం పెట్టుకోండి, పరమగీతం ధ్యానించేటప్పుడు మీ ఆత్మీయమైన తలంపులు యేసు ప్రభు మీదనే ఉంచాలి, సంఘం మీదనే ఉంచాలి. అటు ఇటు మన తలంపులు పోకూడదు. మూయబడిన ఉద్యానము అంటే సంఘము, మరి భద్రపరచబడినటువంటి సంఘము. ఉద్యానం అంటే సంఘము, మరి సంఘము ఆయన భద్రతలో కాపుదల చేసేటువంటి సంఘము. ఇంకేమంటాడండి, మూత వేయబడిన జలకూపము. ప్రియమైన వలన ఈ జలకూపం మూత వేయబడి ఉంటే జలములు ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. ఏమండి, బావికి మూత లేదనుకోండి, చెత్త చెదారం అంతా పడిపోయి దుర్గంధ భూయిష్టంగా తయారవుతాయి. మూత వేయబడినట్లయితే ఆ నీళ్లు ఎప్పటికీ కూడా స్వస్థ మంచిగానే ఉంటాయి. ఈ ఇంట్లో కూడా మరి గ్రౌండ్ ఫ్లోర్లో అదే రీతిగా ఒక ట్యాంక్ ఉంది, దాని నిండా నీళ్ళు ఉన్నాయి, అవి భద్రపరచబడి ఉన్నాయి, ఎమర్జెన్సీకి వాడుకుంటాం. ఇక్కడ మూత వేయబడిన జలము. ప్రియమైన వలన యేసుక్రీస్తు వారు కొన్నట్టి సంఘము మూత వేయబడిన జలకూపము. జలములు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము. మూత వేయబడిన జలకూపం అంటే ఈ జలకూపము భద్రపరచబడినటువంటి జలకూపము. ఈ దేవుని వాక్యం అనేది భద్రపరచబడింది, మోకాళ్ళ మీద ధ్యానించినప్పుడు బయలుపరచబడుతుంది. ఏమండి, మూత వేయబడిన జలకూపం అంటే అది. వాక్యం చదివితే అందరికి అర్థం కాదు, అయితే దాన్ని ధ్యానించినప్పుడు, మోకాళ్ళ మీద ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుకుంటున్నాడు. ఆయన మధురమైనటువంటి తలంపులు మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్దామండి. 15వ వచనం చదవండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము అంటే సంఘములో ఉన్నటువంటి నీటి ఓట, జీవ జలముల బుగ్గ. ఎవరండి? సంఘంలో ఏముందంటే జలాశయం ఉంది, ఉద్యాన జలాశయం. ఉద్యానం అంటే తోటలో ఉన్నటువంటి జలాశయము. ప్రియమైన నేను ఒకప్పుడు గూడూరులో పనిచేసినప్పుడు ఒక ప్రక్కన ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది లోను కోసం. వెళుతుంటే ఆ రోడ్డు ప్రక్కన పెద్ద తోట ఉంది, మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో ఎంత పెద్ద బావి ఉందంటే నేను ఎప్పుడు చూడలే, అంత విశాలమైనటువంటి బావి దువ్వారు. దరిదాపు 30 అంకణాలలో ఉంది ఆ బావి. ఆ బావిలో నుంచి 5 మోటార్లు పెట్టి తోటకి నీళ్లు తోడుతున్నారు. ప్రియమైన వారు, ఇక్కడ ఏమంటున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము. నీవు సంఘమైతే సంఘం కావాల్సినటువంటి జలాశయం నీ దగ్గర నుంచి ఉద్భవిస్తుంది, ఊరుతుంది, అన్ని చెట్లకు సమానంగా ప్రవాహంగా వెళ్ళేదా ఉంది. ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఏమండి, లెబానోను పర్వతాల్లో నుంచి జల ప్రవాహములు వస్తూ ఉంటాయి. అందుకనే లెబానోను పర్వతము ఎంతో సౌందర్యవంతమైనదని వాక్యంలో కూడా వ్రాయబడింది. ప్రియమైన వల్ల దూరంగా ఉండి చూశాను నేను లెబానోను పర్వతాలు, లెబనాన్. ఏమండి,
అటువంటి లెబానోను సుందర కిరణం ఉన్నటువంటి ఆ ప్రవాహం, పర్వతాల నుంచి ప్రవాహం వస్తుంటుంది. నేను కొన్ని జలాశయాలు చూశాను. అంటే జలాశయం అంటే అది కాదు, జలపాతాలు చూశాను నేను. ఏమండి, ఆ జలపాతాల్లో ఎక్కడి నుంచి వస్తాయంటే జలములు మరి కొండల మధ్యలో నుంచి వస్తుంటాయి. హొగ్నేకల్ అనే ఒక ప్రాంతంలో ఉంటే అక్కడ చూసినట్లయితే బండలు కిందనే, ఈ ఎత్తులోనే ఉంటాయి బండలు. ఆ బండల్లో నుంచి నీళ్లు ప్రవాహంగా ఒక బావి నీళ్లు ప్రవాహం వచ్చినట్టుగా అన్నీ జలపాతాలే, చుట్టూ కనీసం 12-14 ఉంటాయి జలపాతాలు అక్కడ. ప్రియమైన అది దేవుని సృష్టి. అదేవిధంగా సంఘంలో కూడా ఒక్కొక్క సహోదరుడు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతుంటే జల ప్రవాహం, లెబానోను పర్వత ప్రవాహంలాగా వాక్యం వస్తూ ఉండాలి. దేవుడు కోరుకునేది అది. నీ హృదయంలో నుంచి జలధారలు ఉద్భవించాలి, జలధారలు ప్రవహించాలి. నీటి ఊటలు, వాక్యమనే జలధారలు మన హృదయాల్లో ప్రవహించి నింపి తృప్తిపరచబడాలి. మధురమైన జలాశయంలో మనం మధురంగా వాటిని ఆస్వాదించే వాళ్ళం ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, పరమగీతంలో సొలొమోను రాజు చెప్పినటువంటి ఆ వర్ణన, సంఘం గురించి ఇచ్చిన వర్ణన ఎంతో గొప్పది. ఇంకో మాట చూద్దామండి. కీర్తన గ్రంథము 65, కీర్తన 65, కీర్తన 65, కీర్తన 65 9వ వచనం దయచేసి చదవండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. ఎంత చక్కని మాట చూడండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ప్రియమైన దేవుడు భూమిని దర్శిస్తున్నాడు, దేవుడు సంఘాన్ని దర్శిస్తున్నాడు. యేసు ప్రభు సంఘంలో ఉన్నాడు, సంఘాన్ని పరిణయమాడాడు. ఇటువంటి సంఘాన్ని దర్శించి దానికి దేవుడు వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడండి? భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు అంటే నీటి జలధారలు ఆ విధంగా ప్రవహిస్తూ ఉన్నాయి సంఘంలో. తడిపిన తర్వాత ఏమైందండి? దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. తడిసిన భూమిలో పంట పండుతుంది అంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు పొలాల్లోకి ఎప్పుడు మీకంత అదృష్టం రాలా. మీరు చిన్న పొలాలు చూసుంటారు. పొలాల్లో ముఖ్యంగా వరి పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి పొట్ట మీద ఉన్నప్పుడు, ఆ పొట్ట విప్పినప్పుడు కొత్త కంకులు పైకి వచ్చినప్పుడు వాటి పైనుంచి గాలి వీచినప్పుడు ఆ గాలి వీచికలలో ఉండేటువంటి ఆ మధురమైన పరిమళ సువాసన, కంకి వాసన. కంకి అంటే పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలానికి సాదృశ్యంగా ఉంది. అటువంటి ఆ పునరుద్ధాన సంబంధమైనటువంటి ఆ బలమైనటువంటి ఆ గాలి దాని మీద పైన పిల్లగాలి వీచినప్పుడు మనకు మధురమైన సువాసన. ప్రియమైన వాళ్ళరా, అది దేవుడు సృష్టి, అందుకనే అది మధురమైన వాసనగా ఉంటుంది. ఇక్కడేమన్నాడండి? దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. ప్రియమైన ఒక వరి చేను పంట పండుతుంది అంటే అది మహదైశ్వర్యం. కంకి వస్తుంది, పరిమళ సువాసన వెదజల్లుతుంది. యాకోబు అంటాడు, ఏశావుని చెయ్యి వాసన చూసినప్పుడు, యాకోబు చెయ్యి వాసన చూసినప్పుడు ఏమంటాడు? నా కుమారునికి చెయ్యి చేని వాసన వలె ఉన్నది అని అంటాడు. చేని వాసన అంటే చేనికి ఎటువంటి చేలు అంటే పొలంలో ఎటువంటి మధురమైన వాసన వస్తుందో ఆ విధంగా నీ దగ్గర ఆ వాసన వస్తుంది నా కుమారుడు అని చెప్తాడు, యాకోబు అంటాడు. ప్రియమైన వాళ్ళరా, మరి అటువంటి చేని సువాసన కలిగినటువంటి ఆ సంఘములో దానికి మహదైశ్వర్యం దేవుడు కలుగజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కంకి వేసిన తర్వాత పరిమళ సువాసన ఎదజల్లిన తర్వాత అవి పొట్ట పోసుకున్న తర్వాత కంకికి గట్టితనం వస్తుంది, గింజ ఏర్పడుతుంది. గింజ ఏర్పడినప్పుడు పురుగు ఆశిస్తుంది.
పురుగు మందులు ఇప్పుడు వస్తున్నాయి. ఆ దినాల్లో మా దినాల్లో పురుగు మందులు లేవు. కేవలము మరి సేంద్రియ ఎరువులు తోలినప్పుడు బలమైనటువంటి పంట వచ్చేది. ఆ పంట తిన్నవాళ్ళు కూడా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా రసాయనికాలే. ప్రియమైన అటువంటి భూమికి పంట పండినప్పుడు మహదైశ్వర్యం కంకి పండి ఇటు వాళ్తుంది. ఆ టైంలో చేను చూసారా, బాగా పండి కంకి వంగినప్పుడు రంగు మారుతుంది. గోల్డ్ కలర్లో వస్తాయి వడ్ల గింజలు, గోల్డ్ కలర్లో ఉంటాయి. ఆ పచ్చదనం మీద ఆకుల మధ్య ఈ గోల్డ్ కలర్ అన్నప్పుడు గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కలిసి ఉన్నప్పుడు ఎటువంటి మ్యాచింగో మీరు చూడండి. మీరు ఒకవేళ బట్టలు కొనేటప్పుడు గ్రీన్కి గోల్డ్కి మ్యాచింగ్ చూసుకోవాలి మీరు, అది గమనించాల్సింది. కాబట్టి అటువంటి మహదైశ్వర్యం దేవుడు కలుగజేసేవాడు. ఇంకోటి ఏంటి ఉందండి, ఇక్కడ దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. అక్కడ ప్రియమైన దేవుని నది అంటే దేవుని మందిరంలో మరి దేవుడు ప్రవహింపజేసేటువంటి నది అంటే దేవుని వాక్యం ప్రవాహం. రాత్రి 2వ మెసేజ్లో మనం మెయిన్ మెసేజ్లో ఉన్నాం. ప్రవాహం వలె దేవుని నది, అది ప్రవాహం వలె వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో పొలాలన్నీ కూడా తడిసిపోతాయి. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఫలించేవాడుగా ఉంటాడు. ఒక విశ్వాసి ఆ విధంగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, కంకి వేసేటప్పుడు కంకి వేసిన తర్వాత గింజలు ఏర్పడిన తర్వాత అది వంగుతుంది. ఎట్లా అనగా, ప్రభా నీకోసం నేను ఫలించాను, నువ్వు వస్తున్నావు, నీకు ఉదయం చూపిస్తున్నాను. ప్రియమైన వల్ల ఆ విధంగా ఏమంటున్నాడు, భూమిని నీళ్లతో నిండి ఉన్నది, వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులు విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. గనేలన్నీ కూడా చదును చేసేసిన తర్వాత పంట కోసే ముందు ఆ చేలో అడుగు పెడితే రైతుకి ఎంత ఆనందమో, అదేవిధంగా విశ్వాసులు మందిరంలో ఫలించినప్పుడు, ఫలభరితంగా ఉన్నప్పుడు, దేవుడు ఆ పొలంలో ఉండి ఆ సంఘంలో నుండి సాగిపోతున్నప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు. నా బిడ్డలు ఫలించారు, నా బిడ్డలు నా కొరకై చేను సువాసన వలె ఉన్నారని ఆయన సంతోషించేవాడు ఉండాలి. అది ఆ విధంగా ఉండాలి. విశ్వాసులు ఎట్లుండాలండి, ఫలించేవారు ఉండాలి, చేని సువాసన ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. అంతేగాని ముఖం ఏలాడేసుకొని ఏదో పోగొట్టుకునే వాళ్ళంగా ఉండి ఎందుకండి? దేవుడు సమస్తం మనం సమకూర్చేవాడు, మనకేది తక్కువ చేయడు. అది మన నిరీక్షణ, వాగ్దానాలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వల్ల ప్రభు బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం ఫలభరితంగా ఉండి పరిమళ సువాసన వెదజల్లే వాళ్ళంగా ఉన్నప్పుడు ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది. ఇంకో మాట చూస్తామండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నారండి. ప్రకటన గ్రంథం చదవండి దయచేసి. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓమెగయు అనగా ఆదియు అంతమునైన వాడను, దప్పిగొని వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. దప్పిగొని వానికి జీవజలములు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు జీవజలాలు? ఎవరికి ఇస్తాడండి? దప్పికొన్న వాళ్ళకి. దాహం లేని వాళ్ళకి చెంబుడు నీళ్ళు ఇచ్చామనుకోండి, కొంచెం సిప్ చేసి పక్కన పెట్టేది. దప్పిగా ఉన్న వాళ్ళకి గంట చెంబెత్తి తాగేసేస్తాడు మొత్తం. ఇప్పుడు చెంబులు లేవు, వాటర్ బాటిల్స్ వచ్చింది. ప్రియమైన ఆ విధంగా మరి దప్పికొన్న వారికి జీవజలములు ఇచ్చేవాడు కూడా. ఇంకో మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దినాల్లో విశ్వాసులకి దప్పికేయటల్లా, వాక్యం గురించి దప్పిక లేదు. నీకు ఎన్ని నీళ్ళు ఇస్తే ఏమి, ఎంత వాక్యం నీకు చెప్తే ఏమి? నీకు దాహం ఉంటే నీవు దాహం తీర్చుకుంటావు, దాహం లేకపోతే పక్కన పెట్టేస్తావు. దప్పికుందా? దేవుని వాక్యం పట్ల ఆకలి ఉందా మీకు? ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం జీవజలములు ఆస్వాదించే వాళ్ళం ఉండాలి. ఇంకా ఏముందండి, జీవజలములు నేను ఉచితముగా అనుగ్రహించున్నాను. ఏమండి? ఉచితముగా
దేవుని వాక్యం ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. కొంతమంది ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే చాలు, ఎంత చేస్తావు గిఫ్ట్, నా 2,000 నేను తక్కువ తీసుకోనమ్మా, 5,000 తక్కువ తీసుకోనమ్మా. కొంతమంది చెప్పుగా విన్నాను నేను. టీ ఇస్తుంటే టీ తాగం, మేము బాదం పాలు తాగుతాం, 5గురు వస్తున్నాం. వాళ్ళ తాహత ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి, ఆ విధంగా డిమాండ్ చేసే సేవకులు వస్తున్నారు. ఉచితంగా ఇస్తారంటున్నాడు దేవుడు. ఉచితంగా ఇచ్చే వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం. ఈ విలువైన వాక్యం నీకెవరిస్తారండి? ఇంతటి మధురమైన వాక్యం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇతడి జీవజలముల బుగ్గలు మన మందిరంలో ఉంటుండగా ప్రియమైన వారా, వాటిని మనం అనుభవించే వాళ్ళగా ఉండాలి. ఇంకో మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడమైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఎట్ట చెప్పారు? మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. మా రక్షణకై స్తోత్రం ప్రభు అని ఎలుగెత్తి మహాశబ్దంతో చెప్పారు. ఆరాధన చేయమంటే మైక్ ఇస్తేనే పక్కన వాళ్ళకి వినపడుతుంది, మైక్ లేకపోతే పక్కన వాళ్ళకి కూడా వినపడదు. మహాశబ్దం అంటే అదేనా? ఏమండి, ఉప్పొంగుతున్న హృదయంతో నువ్వు ఆరాధించాలి అంటే అందరికీ మైక్ లేకుండానే వినపడేట్టుగా ఆరాధించాలి. ఎందుకంటే నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడింది, నీ హృదయం దేవుని ఆత్మతో నింపబడింది కనుక నింపబడిన హృదయం ఎప్పుడు నిదానంగా నిమ్మడంగా మాట్లాడదు. ఉప్పొంగే హృదయంతో ప్రభువును ఆరాధిస్తాం. అది విశ్వాసం కావాల్సింది. ప్రియమైన ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో మహాశబ్దంతో ఆరాధించే వాళ్ళం ఉన్నప్పుడు ఇంపైన సువాసన అనే పరిమళ సువాసన దేవుడు ఆఘ్రాణించేవాడు. పరిమళ సంభారం, ఇంకా పరమగీతంకి వెళ్ళాలని చాలా టైం పడుతుంది, కానీ అక్కడ ఆ సంఘంలో ఇటువంటి సకల గంధములతో నింపబడినటువంటి ఆ ఉద్యానం మీద ఉత్తర వాయువు దక్షిణ వాయువు గాలి కొట్టినప్పుడు ఆ సంఘంలో ఉన్న పరిమళ సువాసన నలువైపులా వీచేదిగా ఉండి వ్యాపించేదిగా ఉంటుంది. ప్రియమైన వారలారా, మన సంఘంలో అర్పించే ఆరాధన దేవుని సరి కాకుండా నీ ఆరాధన ద్వారా అనేకులు రక్షించబడేదానికి స్కోప్ ఉంటుంది. ఏమండి, చాలామంది ఆరాధించేటప్పుడు విని రక్షణలోకి వస్తారు. దేవుడిని ఇతను ఇంత కార్యం చేశాడా, దేవుడు ఇంత గొప్పవాడా, నిన్ను కూడా మార్చాడా కలిగిన వారు కాబట్టి రక్షణ అనుభవంలోకి వచ్చేవాడుకున్నారు. కనుక మన ఆరాధన ఎట్లుండాలంటే మహాశబ్దంతో గంభీరమైన స్వరంతో మనం ఆరాధించే వాళ్ళు ఉన్నప్పుడు ప్రభువుకు మహిమార్థంగా ఉంటుంది. చివరిగా ఇంకో మాట చదువుతున్నారండి. 11వ వచనం అయిపోయింది, 11 అయిపోయింది. తర్వాత 17వ వచనం అందరం కలిసి చదువుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. ఏలయనగా ఇంకో 15వ వచనం ఒక మాట ఉంది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రి మొగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వారు తానే తన గుడారమును వారి మీద కప్పును. సింహాసనాసీనుడు అన్నట్టు వారు తానే తన గుడారము వారి మీద కప్పును. ఎంత చక్కని వాక్యం చూడండి. ఆయన తన గుడారం మన మీద కప్పేవాడుకున్నాడు. మనం ఎక్కడున్నాము? దేవుని గుడారములో ఉన్నాం. పైన ఏముంది? దేవుని గుడారం కింద మనం ఉంటున్నాం. ఇశ్రాయేలు ఎట్లా నడిచారు? మేఘస్తంభం కింద నడిచారు, అగ్ని స్తంభం కింద నడిచారు. ఆయన తన గుడారం వారి మీద కప్పాడు. అగ్ని తగలకుండా, మరి ఎండ తగలకుండా 40 సంవత్సరాలు వాడని నడిపిస్తూ వచ్చాడు.
ప్రియమైన మనం కూడా ఆయన గుడారము కింద మనం ఉంటే ఆయన గుడారం మన పైన కప్పేవాడు. రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళింది, నీ కొంగు నాకు కప్పమనంది. బోయజ్ వెళ్ళి ఆ తన దుప్పటి రూతు మీద కప్పాడు. ఇక్కడ ఆయన తన గుడారం మన పైన కప్పేవాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ నిద్రపోతుంటుంది, దుప్పటి కప్పుకునే దుప్పటి పక్కన పడిపోద్ది. తల్లి లేచి బిడ్డను గమనిస్తూ ఉంటాడు. తల్లి ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆ దుప్పటి కింద పడిందో వెంటనే వెళ్ళి దుప్పటి దులిపి బిడ్డ మీద కప్పేస్తాడు. నీ బిడ్డ మీద నీకు అంత ఇది ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీ మీద ఎంత ఉండాలా? ప్రియమైన ఆయన తన గుడారును మన మీద కప్పి మనల్ని ఆదరించేవాడుకున్నాడు. 17 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం అండి. ప్రకటన 7:17 అందరం కలిసి చదువుకుందాం. ఎలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఏమండి, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి. బిడ్డకు దుఃఖం వచ్చింది, తల్లి దగ్గరికి వచ్చింది, తండ్రి దగ్గరికి రాడు. ఎందుకంటే ఒకరోజు రిజర్వ్గా ఉంటాడులే తండ్రి, ఎందుకంటే పోషించేవాడిని కదా, సంపాదించి పోషించి పెట్టేవాడు కదా, రిజర్వ్గా ఉంటాడు. తల్లి అయితే ఆదరిస్తూ ఉంటుంది బిడ్డను. దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఏదైనా దుఃఖం వస్తే, అమ్మ దేవుని మీద భారం వేద్దాం, నీ కళ్ళ నీళ్ళు దేవుడు చూచాడు, ఆయనే మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేవాడు ఉన్నాడు. ప్రియమైన నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో ఆయన ఎరిగినవాడు కనుక ఆ విధంగా దేవుడు యొక్క ప్రేమ, ఆయన బాహువులు, ఆయన గుడారము మన మీద కప్పినప్పుడు మనం ఎంతగానో ఆదరించబడతాం. దేవుడు తన లేఖన భాగాలు మన కొరకై ఆశీర్వదించి ఆరాధన కొరకు సిద్ధపరచును గాక. మీరు క్రొత్త సంవత్సరం ఆరాధించాలి అనుకుంటే రాత్రి ఆరాధించారు కాదనట్లేదు, మళ్ళీ ఏదైనా ఎవరికైనా ప్రేరేపణ వస్తే దయచేసి ఆరాధించండి. నిమిషాల సమయం మాత్రం ఇస్తున్నామండి, దయచేసి ఆరాధించండి. నన్ను నిత్యము నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ వాక్యం అనే జలధారలతో తండ్రి మహదైశ్వర్యం మాకు కలుగు చేసే దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభా ప్రతినిత్యము తండ్రి యేసయ్యా నీవే మాకు వెన్నంటి ఉండి ముందు నడుస్తూ ప్రభా ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులకు తండ్రి పగలు మేఘస్తంభంగాను ప్రభు రాత్రి దీపస్తంభంగాను వాళ్ళ ముందుంచి నడిపించావో నా తండ్రి, మమ్మల్ని కూడా ప్రభా మంచి కాపరిగా మా ముందు నడుస్తూ తండ్రి మేము మిమ్మల్ని వెంబడించే విధంగా చేసుకున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నూతన సంవత్సర కాలంతో నీ యొక్క సువార్తను నీ యొక్క వాక్యంలో మేము ముందుకు వెళ్ళగలుగుటకు నీ కృప అనుగ్రహించమని, మాకు మేళ్ళన్నింటిని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మమ్మల్ని భద్రపరిచే దేవుడుగా తండ్రి గుడారములో భద్రపరిచే దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అంతేకాదు ప్రభా ప్రతి బాష్ప బిందువు నుండి మమ్మల్ని తుడిచివేస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇన్ని మేళ్ళు నా పట్ల చేసిన దేవా నేనేమించి నీ రుణము చెల్లించుకోగలను నా తండ్రి. నా రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభా విరిగి నలిగిన మనసుతో యేసుక్రీస్తునామమున నా స్తుతి ఆరాధన అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల నాయన, 2026వ సంవత్సరము మొదటి దినమున మొదటి గడియల్లో దేవా నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు, గణపరచుటకు, కొనియాడుటకు నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
ప్రకటన 7:17 ద్వారా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు నన్ను నడిపించు నా దేవునికి ఈ 2026 సంవత్సరంలో ప్రభా సజీవురాలతో సత్యముతో ఆరాధించుటకు నాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నన్ను క్షమించి రక్షించి నీ ద్వారంలో ప్రవేశించుటకు నాకు కాపరివైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను పోషిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. జీవజల బుగ్గల యొద్ద నడుము నా కన్నుల ప్రతి భాష బిందును తుడుస్తున్న నా దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సింహాసనాసీనుడైన నా దేవునికి గొర్రెపిల్లకును నా రక్షణకర్త అయిన దేవునికి స్తోత్రము చేయటానికి నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయానికై నీకు వందనాలు చెల్లించుకుంటూ విరిగి నలిగిన హృదయముతో నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసయ్య నామానికే అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేంగల మా పర్లవ తండ్రి, పరిశుద్ధ దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీ పాదాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నీవు మాకు మంచి గొర్రెల కాపురివై మమ్మల్ని ముందు ఉండి నడిపించే దేవుడిగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు తండ్రి. నాయన మంచి కాపరి తన గొర్రెల మందను నాయన కాయును మేపును అన్నట్లుగా మమ్మల్ని మీరు పచ్చిక గల చోట్ల మమ్మల్ని మేపే తండ్రిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. ఆ రీతిగా మాకు నాయన మీ జీవజలములు త్రాగించి మీ వాక్య ఆహారముతో మమ్మల్ని పోషించి రక్షించేవాడుగా ఉన్నందుకు మీకే వందనాలు నాయన. ఆ రీతిగా మమ్మల్ని సంరక్షించి కాయు దేవుడుగా మీరున్నందుకు మీకే వందనాలు. ఆ రీతిగా నాయన మమ్మల్ని నాయన నిత్యము నాయన నీ వాక్య ఆహారముతో నింపుతూ నాయన మాకు సమృద్ధి అయిన జీవాహారముతో మమ్మల్ని పోషించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా నాయన లెబానోను పర్వతం అంతా సౌందర్యాన్ని మాలో నుండి మీరు కోరుకున్నందుకు మీకు వందనాలు. ఆ రీతిగా నేను భూమిని తడిపి నైనా దాన్ని తడిపి మహదైశ్వర్యాన్ని అనుగ్రహించినట్లుగా మాతో కూడా నాయన మీరుండి వాక్య ఆహారముతో మమ్మల్ని పోషిస్తూ మా నుండి మహదైశ్వర్యాన్ని మీరు కోరుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆ రీతిగా నైనా మీతో కూడా నడిపిస్తూ మీ సారూప్యంలోనికి మమ్మల్ని దినదినం మారుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ రీతిగా నాయన ఈ నూతన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని నడిపించే దేవుడిగా మీరున్నందుకు మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది స్తుతి ఆరాధన మీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మేలు చేతమమ్మును నీదు మందిరంబులో మేలు చేతమమ్మును తృప్తి పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును. తృప్తి పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పాద సన్నిధిలో మోకరిల్లి యేసుప్రభువా మిమ్మల్ని ఆరాధించటకు గాను, మీరు మిమ్మల్ని కీర్తించడానికి గాను యేసుప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసుప్రభువా ప్రార్థన ఆలకించి యేసుప్రభు ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి యేసుప్రభు నీ కేవలం నీ ఉచితమైన కృప ద్వారా నీ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ యేసుప్రభువా మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ వస్తున్నందుకే వేల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసుప్రభువా మా అనుదిన జీవితంలో మాకు అనేక విషయాల్లో తోడై ఉండి యేసుప్రభువా మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక సహోదరుడు సహోదరుని ఏ విధంగా ప్రేమించిన రీతిగా
నీవు మమ్మల్ని అనేక మార్లు మేము తప్పిపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని కాపాడుతూ యేసు ప్రభువా వస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నాను. మా తండ్రి వలె మా అవసరతలన్నింటినీ తీరుస్తూ మమ్మల్ని ఆదరిస్తూ కాపాడుతూ వస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నందుకే వేల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం చేత యేసు ప్రభువా జీవజల ధారల చేత యేసు ప్రభువా కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ నీ వాక్యంతో మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ హెచ్చరిస్తూ వస్తున్నందుకే వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభువా దిగులు విచారములను కొట్టివేసి యేసు ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని పురికొల్పుతూ ఆత్మీయంగా నడిపించుకుంటూ వస్తున్నందుకే వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకే వేల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా ఎన్నో మేలులు చేసిన తండ్రివి ప్రభువా, మాకు ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడుతూ యేసు ప్రభువా నీ రక్తం దారపోసి యేసు ప్రభువా శిలువ మరణం పొందినంతగా మమ్మల్ని ప్రేమిస్తూ యేసు ప్రభువా ఆగాపే ప్రేమను మాపై చూపించిన దేవ, మీకు ఏం చెల్లించగలను తండ్రి? ఏం చెల్లించలేక ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టకరమైన ధన్యకరమైన పరిశుద్ధమైన ఘనమైన నీ నామమునకి సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధమైన దేవా, మిమ్మల్ని ఆరాధించిన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. అయితే మరి మీరు మమ్మల్ని నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. అయితే మరి మాకు మా అనుదిన ఆహారం దయచేస్తూ మాకు జీవజలంతో మా దాహం తీర్చే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాను దేవా. ఎసా మరి మమ్మల్ని ముదిమి వచ్చే వరకు ఆదరించి ఎత్తుకునే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాను దేవా. ఎసా మరి మీరు మా కొరకు ఉంచిన ఏర్పాట్లను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. ఎసా మరి పాత జీవితాల్లో మా పాపములన్నింటినీ కూడా క్షమించి మేము చేసిన అపరాధములన్నింటినీ కూడా తీసివేసి మమ్మల్ని నూతనంగా మా హృదయాలని మార్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. అయితే మరి మా హృదయాలను పరిశుద్ధపరిచినందుకు నీతిమంతులుగా మమ్మల్ని తీర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. అయితే మరి మేము చేస్తున్న పాపములన్నింటినీ కూడా ప్రతిసారి క్షమిస్తూ నూతనంగా మమ్మల్ని నూతనంగా మాకు పాప క్షమాపణ అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టకరమైన ధన్యకరమైన అమూల్యమైన నామానికి ఆరాధిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నీ పరిమళ పుష్ప సుగంధములు నా వ్రోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు వ్రోత హృదయమును నింపినవి. ద్రాక్షారసదారల కన్న మరి ద్రాక్షారసదారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు రోక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు రోక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురాకసి రోక్షపు గాయములు బలురాకసి రోక్షపు గాయములు నీ ప్రేమతో తాకు ప్రభు. ప్రేమాస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు రోక్షపు నీడలలో
నానందభరితుడనైతిని. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా, ప్రవ్వా నాయన తండ్రి, మరి 2026 తండ్రి మొదటి ప్రభా దినమందు ప్రభా మరి ఒకసారి ప్రభా మీ సన్నిధిలో ఆరాధించటానికి, మిమ్మల్ని గణపరచుకోవటానికి నన్ను సిద్ధపరిచిన దేవా, వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభా భూమి ఆకాశములు సృష్టించిన దేవా, గొప్ప దేవా తండ్రి, మరి సింహాసనాసీనుడైన గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా నాయన దేవా, ఎంతో గొప్ప దేవుడు నాయన. ప్రభా నాయన మరి తండ్రి నాయన, మరి ఆ భూమిని ప్రభా సిద్ధపరిచి ప్రభా దానికి ప్రభా నాయన మరి మీరు నాయన పంటను ఇచ్చే దేవుడు నాయన. ప్రభా నాయన అంతేకాదు నాయన, ప్రభా నాయన ప్రభా మరి నా జీవితంలో కూడా నాయన ఎండిన స్థితిలోనూ తండ్రి ఏమీ ప్రభా ఉపయోగం లేక ప్రభా నా ఇష్టానుసారంగా జీవిస్తున్న స్థితిలో నుండి నన్ను కనికరించినారు, జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన నా కొరకు నాయన ఈ భూమి మీదకి దిగి వచ్చిన గొప్ప దేవ, వందనాల, స్తోత్రాలు నాయన. నన్ను రక్షించి ప్రభా ఫలభరితమైన జీవితాన్ని నాకు దయచేసి ప్రభా నాయన మీ సన్నిధిలో ఫలించేవానిగాను ప్రభా యోగ్యునిగాను నన్ను సిద్ధపరిచి ప్రభా నాకున్న పాప దోషములన్నీ కడిగి పవిత్రపరిచి ప్రభా మీ సన్నిధిలో నిలిచి ఉండే గొప్ప భాగ్యం నాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప ధన్యత నాకు దయచేసి ప్రభా నాయన నన్ను మీ బిడ్డగా అంగీకరించి బలపరుస్తూ నాయన మీరు నన్ను పోషిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవ, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, నా ప్రభా, నేను కూడా మీ బిడ్డతో నూతన సంవత్సరంలో మొదటి దినమున ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. నా దేవా, నా ప్రభా, ఒకప్పుడు నేను దూరస్తుడిగా ఉంటున్నాను, ఎండిన ప్రదేశంలో ఉంటున్నాను. నా హృదయం ఎండినటువంటిగా ఉంటుండగా నీ యొక్క జలధారలు ప్రవాహ కోపములు నా హృదయాన్ని నింపి తడిపి మహదైశ్వరం ఇచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, నా